చెప్పు. ఫస్ట్ ఉంది అలాగే లవ్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా పెద్దనగా అంది అందుగా అంటే నేను మేలు కూర్చున్నా అప్పుడు మీరు ఉండు వాడు కూడా ఉండా ఉన్నవారా ఉన్నవా ఉంటే రాడు వాళ్ళు ఎవరు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఏమని పెద్ద మూతి మాట మాట్లాడుకుంటా అనుకోరు దాడే ఏమై నిన్ను అన్నది అట్లా ఏమంది అరే పెద్ద లవ్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అన్ని ఎంత పెద్ద మూతి మాట్లాడుతున్నా డాడీ చిన్న మూతి మాట్లాడుకుంటున్నా పెద్ద మూతి మాట్లాడేది చెప్పు. ఏంటన్నా పని చేస్తే పైసలు ఇస్తారు నా దరిద్రమైందో పైసలు ఇచ్చి పని మనిషి లెక్కొచ్చిన ఈ ఇంటికి ఏ కాదా బావా హలో హలో బంగారం తిన్నావా తిన్నాడు మళ్ళా తింటాడు ఏమండి ఈ నెలలో మీతో తక్కువ గొడవ పడదాం అనుకుంటున్నా. ఇన్ని రోజులుగా నా బాధ అర్థం చేసుకున్నావారా? నాకు తెలుసురా నువ్వు ఎప్పటికైనా మారుతావని. లేదు ఈ నెలలోనే తక్కువ రోజులు ఉండేది. బావా ప్రపంచంలో సంతోషంగా ఉన్న నీకు తెలిసిన ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పు. ఒకటి, నా పెళ్లి కాక ముందుకు నేను. పిచ్చి, నీ పెళ్లి కాక ముందు కాదు, నీ పెళ్ళైన తర్వాత ఇద్దరి గురించి చెప్పు. ఇంకెవరు? నీ పెళ్ళైనాక మీ అయ్యామనే, నీ పెళ్ళైనాక మీ అయ్యామనే. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెల్లెమా. ఏమండి మన ఇద్దరం పక్క పక్కనే ఉన్నాం కదా, దోమలు నన్ను కుట్టుకున్నా మిమ్మల్ని ఎందుకు కుడతాయండి? దోమలు నిన్ను కుట్టాలనుకో ముందు వాటి ముక్కు నీ మేకప్ను దాటాలి, ఆ తర్వాత నీ చర్మాన్ని దాటాలి, ఆ తర్వాత అందులో ఉన్న రక్తాన్ని తాగాలి. అవి ఆ మేకప్ గుచ్చే లోపే వాటి ముక్కు ఇరిగిపోతుంది. అందుకని నిన్ను వదిలి నా రక్తాన్ని తాగుతున్నాయి. దేవుడా, ఎటువంటి మనిషి నాకు ఇచ్చినవంటే కోట్లు గుమ్మరించిన ఇటువంటి మనిషి ఎవరికి దొరకడు. అది నా అదృష్టం బావా. ఐ లవ్ యూ. నేనేమన్నా నిన్ను? ఏమన్నావా? షాప్ పోదామంటే పైసలు, డిమార్ట్ పోదామంటే పైసలు, ఎవరైనా ఇంటికి వస్తే పైసలు. పోనీ నా బుద్ధి తక్కువ జేబులో చేయి పెడితే పైసలుండవు. పొద్దుగాల 4 గంటలకు లేచి పోతావు, సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తావు. ఈ మధ్యలో నువ్వు చేసే రాజకార్యాలు ఏందో నాకు అర్థమైతే లేదు బావా. సంధ్య, తరుణ్ కి బాబు పుట్టాడంట, పేపర్లో వేశాడు. తరుణ్కి ఏమైనా మెంటలుందేంటి? బాబు పుడితే ఉయ్యాల్లో వెయ్యాలి గాని పేపర్లో వేస్తారేంటి? నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? క్వశ్చన్ క్లారిటీగా పెళ్ళైన కొత్తలోనా ఇప్పుడా? పెళ్ళైన కొత్తలో. మరి ఇప్పుడు ధర్మకాళి కాళి అంటేనే భద్రకాళి, కళ్యాణమే ఖైదురా. నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, 1 కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. ఫ్రిడ్జ్ ఒకసారి ఓపెన్ చేయి, మళ్ళా క్లోజ్ చేయి, మళ్ళీ ఓపెన్ చేయి. ఎలాగుందిరా? ఏం తేడా కనిపించలే? ఏం లేదా? మీ నాయన అన్ని అబద్ధాలే చెప్తాడు రా. ఏమైందమ్మా? ఫ్రిడ్జ్ పట్టుకుంటే కరెంట్ వస్తుంది అన్నాళ్ళే.